గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీన్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో మీరు వినాయక చవితి అనగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులను అయితే చూస్తుంటారు. మన బాహుబలి స్టైల్ కావచ్చు, త్రిబుల్ ఆర్ స్టైల్ కావచ్చు, పెద్ద స్టైల్ రామ్ చరణ్, ఇలాంటివి హీరోయిజాన్ని అంటే వాళ్ళకి నచ్చిన హీరోని వినాయకులు మిక్స్ చేసుకొని చేస్తాం చూస్తుంటారు కదా. కానీ ఇప్పుడు మాత్రం మన దేశంలో పహల్గామ్ అటాక్ జరిగింది కదా. సో అది మర్చిపోలేని బాధాకరమైన సన్నివేశం అని చెప్పుకోవచ్చు. అంటే ఎంతోమంది అంటే మహిళల బొట్టు చెడిపిన సంఘటన అది. సో దానికి అంటే ఆ తర్వాత అంతమందిని చంపిన తర్వాత మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి తయారు చేసినారు కదా ఆపరేషన్. సో దానికి నిదర్శనంగా ఇక్కడ వినాయకుడిని అయితే తయారు చేయడం జరిగింది. దీని గురించి ఒక స్పెషల్ వీడియో మీకు చేయబోతున్నాను. ఐ థింక్ ఒక మంచి స్పెషల్ వీడియో అని చెప్పుకోవచ్చు. వినాయక చవితి అంటే సెలబ్రేషన్స్ ఇవే కాదు, మన దేశ పౌరసత్వాన్ని, మన దేశ ధైర్యాన్ని, మన దేశ మిసైల్స్ని, మన పవర్ని కూడా నిరూపించే విధంగా వీళ్ళైతే వినాయకుని తయారు చేయడం జరిగింది. సో లోనికి వెళ్ళి మొత్తం చూసేద్దాం. ఇక్కడ ఎంట్రీతోనే ఉంటుంది ఆపరేషన్ సింధూర్ అని క్లియర్గా మీరు చూస్తున్నారు కదా. ఒక పెద్ద అక్షరాలతో ఆపరేషన్ సింధూర్ అని చేసేసి ఉంది కదా. సో ఇదంతా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ కూడా ఆపరేషన్ సింధూర్ అని ఉంది కదా. ఇక్కడ ఎవరు తయారు చేసినారు అంటే శ్రీ మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అయితే దీన్ని చేయడం జరిగింది. సో ఈ ఐడియా రావడం అనేది చాలా అప్రిషియేషన్ విషయం అండి. ఎంత దేశభక్తితో పాటు భక్తిని కూడా మిక్స్ చేసి ఇదే తయారు చేయడం జరిగింది. సో ఫస్ట్ అయితే లోనికి వెళ్ళి వినాయకుని అయితే చూపించే ప్రయత్నం చేస్తాము రండి. స్పెషల్ అంటే వీళ్ళు తయారు చేసిన దానికి ఎప్పుడెప్పుడు వార్ జరిగిందని కూడా రాయడం జరిగింది. సో ఫస్ట్ మనకి 1947లో ఫస్ట్ ఇండో పాక్ వార్ జరిగింది. 1965లో సెకండ్ ఇండో పాక్ వార్ జరిగింది. తర్వాత 1971లో బంగ్లాదేశ్ రెగ్యులేషన్ వార్ అయితే జరిగింది. తర్వాత 1999 కార్గిల్ వార్ జరిగింది. మీ అందరికీ ఐడియా ఉంది కదా. సో కార్గిల్ వార్ తర్వాత 2016లో ఉరి అటాక్ జరిగింది. ఉరి అటాక్ అయితే అసలు వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళైతే వెళ్ళి అక్కడ మన సత్తా ఏందో చాటేయడం. ఇండియా అంటే సైలెంట్గా ఉంటుంది, శాంతితో ఉంటుంది కాదు, వాళ్ళ జోలికి వస్తే ఎలా ఉంటుందో కూడా చూపించే 2016లో జరిగింది. తర్వాత 2019లో పుల్వామా అటాక్ చాలా బాధాకరమైన విషయం, మీ అందరికీ తెలిసిందే. సో తర్వాత 2025లో ఆపరేషన్ సింధూర్, ఇంకా మొన్న మోడీ గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ కూడా చేయడం జరిగింది. సో ఈ విధంగా మొత్తము ఇండియా ఆర్మీకి ఎన్ని కష్టాలు పడ్డారు, ఎప్పుడెప్పుడు వార్ జరిగిందని కూడా ఒక ప్రాపర్గా తీసుకురావడం జరిగింది 1947 నుంచి 2025 వరకు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఎంట్రీతోనే చుట్టుపక్కల ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. సో మన ఇండియన్ ఆర్మీ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ వెహికల్స్, సైనికులు ఆయుధాలు పట్టుకొని నిలబడింది. సో ఇక్కడ అయితే మన ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన మిలిటరీ వెహికల్స్, అవన్నీ ప్లేన్స్, హెలికాప్టర్స్ ఇవన్నీ ఉండడం జరిగింది. ఇక్కడ కీ ఫీచర్ కదా ఆకాష్ మిసైల్ సిస్టమ్ అని చెప్పేసి. సో మన ఆకాష్ మిసైల్ సిస్టమ్ని కూడా, సిస్టమ్తో పాటు దాని ప్రత్యేకతలు ఏంటి, ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా దీన్ని తయారు చేయడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ రేంజ్తో మనం అయితే దాడి చేయగలం దీంతో మన శత్రువుల్ని. ఈ విధంగా ఇక్కడ చేయడం జరిగింది. సో లోనికి వెళ్ళి చూద్దాం. మెయిన్ మన వినాయకుడిని అయితే చూసే ప్రయత్నం చేద్దాము. ఒకసారి రండి. చూసినారు కదా, సో ఎంత అద్భుతంగా ఉందో. ఎంట్రీయే మనకి వినాయకుడి వాహనం మూషికంతో అయితే ఇక్కడ గన్నులు పట్టుకొని సైనికులుగా తీర్చిదిద్దడం జరిగింది. సో మన వినాయకుడు అయితే ఎయిర్ ఫోర్స్ డ్రెస్లో ఉన్నాడు. సో పర్ఫెక్ట్గా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, వాల్ బెస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, మొత్తం మూషికాలు సైనికులుగా తయారు చేయడం జరిగింది. చాలా మంచిగా ఈ థాట్ చాలా బాగా అనిపిస్తుంది. మూషిక వినాయకుడు వాహనాన్ని సైనికులుగా తీర్చిదిద్ది ఇక్కడ వినాయకుడిని ఎయిర్ ఫోర్స్ డ్రెస్లో, అంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంది కదా. సో ఆపరేషన్ సింధూర్లో మెయిన్ ఎయిర్ ఫోర్స్ ప్రధాన పాత్ర పోషించింది కాబట్టి సో దాన్ని ముఖ్యంగా ఆ స్టైల్లో తయారు చేయడం జరిగింది వినాయకుడిని. ఇక్కడ పక్కన చూసుకుంటే మన ఇండియన్ మ్యాప్కి త్రివర్ణ పతాకం అంటిపెట్టుకునే విధంగా మన అశోక్ చక్రాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో చాలా పక్కనే మన బ్రహ్మోస్. ఇక బ్రహ్మోస్ గురించి క్లియర్గా మీ అందరికీ తెలిసిందే కదా. సో
ఇండియాస్ బెస్ట్ మిసైల్ అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మిసైల్స్లో మన ఇండియాలో ఉన్న బ్రహ్మోస్ కూడా ఒకటి. సో దీని ఫ్యూచర్స్ అసలు ఏం చేయగలదు బ్రహ్మోస్ అని ఇక్కడ క్లియర్గా అంటే పెట్టడమే కాదు, దాని గురించిన వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో క్లియర్గా చూడండి, స్పీడ్ అన్మ్యాచ్డ్, పవర్ అన్స్టాపబుల్, దిస్ ఈజ్ బ్రహ్మోస్ అని చెప్పేసి రాయడం జరిగింది. సో బ్రహ్మోస్ అంటే ఇక్కడ చూడొచ్చు, స్ట్రైక్ రేంజ్ అంటే అప్ టు 290 నుంచి 400 కిలోమీటర్స్, చాలా లాంగ్లో కూడా మనం దాడి చేసుకోవచ్చు. అంటే ఎయిర్ ఫోర్స్లో కానీ, గాలిలో కానీ, భూమి మీద కానీ, నేవీలో కానీ ఎక్కడైనా ఈ బ్రహ్మోస్ మిసైల్ని వాడినట్టయితే శత్రువులు గలగలాడిపోతారు. సో ఇట్లాంటిది దీన్ని ఇక్కడ పెట్టడము, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా మన ఇండియన్ గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మూషికాలు మొత్తం టెంపుల్ని ఒక ఇండియన్ ఆర్మీ బేస్ లాగా మార్చేయడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా కనిపిస్తుంది కదా, మొత్తము ఇక్కడ మన మిసైల్స్ ఏమి ఉన్నాయి, మన ఆయుధాలు ఏంటి అని చెప్పేసి ఇవన్నీ ప్రాపర్గా చేయడం జరిగింది. ద వాల్స్ మోస్ట్ ఫీచర్డ్ మిసైల్ అని చెప్పేసి బ్రహ్మోస్కి ఇక్కడ ఉంది కదా. సో ముఖ్యంగా ఈ మల్లికార్జున యూత్కి అయితే ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించిన యూత్ కూడా ఉన్నారు. బ్రో ఎలా అనిపిస్తుంది మరి మీరు ఈ ఐడియా, ఈ థాట్ రావడము మీ టీంకి? సో ఏంటి, మన ఇండియాని కూడా రిప్రజెంట్ చేసే విధంగా మీరైతే తయారు చేయడం జరిగింది. సో హ్యాపీయా? సో ఇబ్బంది పడుతున్నారా? కొంచెం తయారు చేయడం అంటే నార్మల్ విషయం కాదు. 1.5 month నుంచి ముందు నుంచి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. డే అండ్ నైట్ అంతా వర్క్ స్టార్ట్ చేసి డే అండ్ నైట్ వర్క్ ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటా ఇట్లా మనం ఎంతనన్నా మన ఇండియన్ ఆర్మీ గురించి మనం గణేశం తయారు చేస్తున్నాం అంటే మనం టైం ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఆ టైం ఇచ్చి మేము పార్టిసిపేట్ చేసినాం. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ఇక్కడ చూసుకోవచ్చు. పాపం దాడి జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉందో దాన్ని కూడా ఫ్లెక్సీ రూపంలో తయారు చేయడం జరిగింది, పహల్గామ్ అటాక్. సో నైస్ బ్రో, చాలా కష్టపడి ఉంటారు. మీ అన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది మీ యూత్ ఎంత కష్టపడ్డారో. సో ముఖ్యంగా S-400 ఇది కూడా మీరు క్లియర్గా చూపించాలి. ఒకసారి చూడండి, S-400 మిసైల్ అనమాట. దీని నుంచి ప్రయోగిస్తే శత్రువులు గడగలాడిపోతారు అనమాట. క్లియర్గా అంటే నిజంగా ఈ విధంగా తయారు చేయడం అనేది చాలా గ్రేట్. ఎంత దాదాపు ఒక 6 లక్షలు ఖర్చు అయిందని చెప్తున్నారు. 6 నుంచి 8 లక్షల లోపు ఖర్చు అయిందని చెప్తున్నారు మొత్తం సెట్. సో నైస్, ఆర్మీ వెహికల్స్ ఇవన్నీ చాలా గ్రేట్. అది చూస్తున్నాను కదా, చాలా స్పీడ్. ఇవన్నీ S-400 అంటే మీ అందరికీ తెలిసిందేం లేదు కాదు. ఇదంతా టెంపుల్నే ఈ విధంగా చేయడం జరిగింది. సో ప్రతిసారి మనం ఇంత లాస్ట్ టైం చంద్రయాన్ కూడా చేసినారని చెప్పినారు కదా. 23లో ఓకే, 23లో చంద్రయాన్ చేసినాం. అది మనం గణేష్ని సోలాపూర్ నుంచి వచ్చినండి, మహారాష్ట్ర నుంచి గణేష్ని స్పెషల్ గా చంద్రమీన కూర్చున్నట్టు తీసుకొచ్చేసినాం. పేపర్లో వీళ్ళు వచ్చింది ఇలా 23లో. నైస్, మీ రిప్రజెంటేషన్ చాలా బాగుంది. అందరిలా కాకుండా కొంచెం స్పెషల్ గా ఉపయోగపడే విధంగా చేస్తున్నారు. ఇది ఉపయోగపడేది, చాలా ఉపయోగపడేది. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు చూస్తుంటారు, ఏంటి ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇట్లా ఇన్ని ఉంటాయా అని. ఫెస్టివల్ స్టార్ట్ కాలేదు, చాలా మంది చిల్డ్రన్స్ పెద్దవాళ్ళందరూ వచ్చి చూసి వెళ్తున్నారు, విజిట్ చేస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. ఇంకా న్యూస్ ఛానల్ గా చాలా వచ్చినాయి, ఇంకా ఇంటర్వ్యూస్ గిట్లా ఉన్నాయి. మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లా అలా అనుకోవాలి, ఇంతమంది వస్తారు అనుకోని చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు కష్టానికి ప్రతిఫలం దక్కింది అనుకుంటున్నారా? దక్కింది అనుకుంటున్నాను చాలా. ఓకే, సో నైస్. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రహ్మోస్ తో పాటు మీకు వినాయకుని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి అండి, ఇక్కడ కింద కూడా చూసుకోవచ్చు మీరు, ఎగ్జాక్ట్ గా మట్టి మీద నిలబడ్డట్టు చేసినారు వినాయకుడిని. ఈ మేకింగ్ స్టైల్ చూసుకోవచ్చు. ఇక్కడ స్టాండ్ నుంచి ఎయిర్ ఫోర్స్ స్టిఫ్ గా ఒక పౌరుడు, మన ఇండియన్ సైనికుడు ఎలా నిలబడతారో అదే విధంగా తయారు చేయడం జరిగింది. మీరు చూసుంటారు, ఇక్కడ కూడా ఒక హెల్మెట్ రావాలి. సో యాక్చువల్లీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ హ్యాండ్లో నేవీ ఫోర్స్కి సంబంధించిన హెల్మెట్ అయితే ఒకటి రావాల్సి ఉంది. అది కొంచెం ఆ వర్క్ పెండింగ్లో ఉంది కాబట్టి అది రాలేదు. కానీ నైస్, చాలా బాగా అనిపిస్తుంది కదా. మీకు ఎలా ఉంది? ముఖ్యంగా ఏమంటారంటే వినాయక చవితి అనగానే స్టైల్ వినాయకులను తయారు చేయడము, పెద్ద విగ్రహాలను తయారు చేయడం కాకుండా ఇట్లా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని రిప్రజెంట్ చేసే విధంగా, ఇండియన్ ఆర్మీని రిప్రజెంట్ చేసే విధంగా కొంచెం అవేర్నెస్తో పాటు మన ఇండియా అంటే ఏందో, దేశభక్తి ఏందంటే తెలిసే విధంగా కూడా వీళ్ళు తయారు చేయడం జరిగింది. సో లిటరలీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఈ విధంగా. చాలా ఎగ్జైట్ అయ్యాను. చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది నాకు. చేసింది వాళ్ళైనా కానీ యాజ్ ఇండియన్గా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో మీ అభిప్రాయాన్ని అయితే డెఫినెట్లీ కామెంట్ రూపంలో పెట్టండి. ఒక స్పెషల్ వీడియో ఇది. సో డెఫినెట్లీ మీ కామెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నాను, ఎలా పెడతారు ఏంటి అని చెప్పేసి.
S400 వెహికల్స్ కూడా చూపించాను కదా. సో మెయిన్ ఇంపార్టెంట్ వెహికల్స్ అందరూ వీళ్ళు ఇక్కడ అమర్చడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు అసలు మూషికాలు ఆ గన్ను పట్టుకుని ఉంటే ఎంత బాగుందో చూడండి. అన్నీ స్పెషల్గా వీళ్ళే తయారు చేయించడం జరిగింది. సో ఇది అన్నమాట. సో మీకు ఇంకేమన్నా ఐడియాస్ వచ్చినా ఏదన్నా ఉన్నా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.